ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి చూసుకున్నట్లయితే, వృషభంలో గురువు, మనకి మిథునంలో వక్రించిన కుజుడు, కన్యారాశిలో చంద్రకేతువులు ఉన్నాడు. ఈ చంద్రుడు వృశ్చికం వరకు, కన్య నుంచి వృశ్చికం వరకు ప్రయాణం, శని రవి బుధుడు కుంభంలోని, మీనంలో శుక్ర రాహువుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు బాగున్నాయి, ఏ విషయాలు వారికి ద్వాదశం వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నం తెలియని వారికి రాశి నుంచి తెలుసుకుందాం. మేష లగ్నము, లగ్నం తెలియని వారి రాశి. మీకు ఈ 12 మరియు 2 అధిపతి, మీ లగ్నాధిపతి ఎప్పుడైతే 3లో ఉన్నాడో వక్రించి, ఇది ఎక్కువగా కమ్యూనికేట్ చేసేటప్పుడు లేదా షార్ట్ జర్నీస్ చేయడానికి ఎక్కువగా ప్రభావితం చేస్తుంది ఈ గ్రహస్థితి. అలాగే ఎప్పుడైతే మీకు మీ లగ్నం నుంచి 2, 12 అధిపతులు పరివర్తన, దాన్ని ఎక్స్చేంజ్ అంటారు, జరిగిందో, ఇది విదేశీ ధనయోగాన్ని, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా కొంతవరకు ధనయోగము, ఇట్లాంటి యోగాన్ని ఇస్తుంది మీకు. అలాగే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఎప్పటి నుంచో క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా, సినిమా ఫీల్డ్ రిలేటెడ్ మూలంగా, లేనట్లయితే ఎనీథింగ్ క్రియేటివ్ ఆర్ మెడికల్ రిలేటెడ్కి సంబంధించినటువంటి, లేదా మీ యొక్క సంతానం ఎప్పటి నుంచో వాళ్ళ సెటిల్మెంట్ లేదు, ఏదైనా ఒక జాబ్ వస్తుందా అని ఎదురు చూసేటువంటి వారికి మీ సంతానానికి ఫైనాన్షియల్ గ్రోత్ ఏర్పడేటువంటి సమయం మీకు ఇక్కడ నడుస్తుంది. కాకపోతే మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది 6వ స్థానంలో, ప్రతి ఒక్కరి యొక్క పూర్వజన్మ కర్మ వాళ్ళ లగ్నం నుంచి 6వ స్థానంలో ఉంటుంది. ఇక్కడ మీకు 6వ స్థానంలో కేతు ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం చంద్రుడు కూడా మీకు ఈ యొక్క 16వ తేదీ 17వ తేదీ ఇక్కడే ఉంటాడు. కాబట్టి కొంచెం ఈ 16, 17 తేదీలు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే మీకు విదేశీ సంబంధాలు ఏర్పడడం, అందులోనే ఏదైనా టీచింగ్ లైన్స్, బ్యాంకింగ్, లేనట్లయితే కన్సల్టెన్సీ రిలేటెడ్ త్రూగా మీకు ఏదైనా సంబంధం కుదరడము, అండ్ అదేవిధంగా విదేశాల్లో ఉండేటువంటి వారితో సంబంధాలు కుదరడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ అష్టమాధిపతి కుజుడు, లగ్న అష్టమాధిపతి 3వ స్థానంలో ఉన్నందుకు కొంచెం ఈ పూర్వీకుల ఆస్తులకి సంబంధించినటువంటి విషయంలో కొన్ని సడన్ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావడము, చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు, అదేవిధంగా ప్రమోషన్స్ యోగం కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ దశమాధిపతి లాభంలో ఉన్నాడు, రవి బుధులతో బుధాదిత్య యోగంతో కలిసి ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్స్ వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దామని చెప్పి ప్రయత్నం చేసే మీకు ఆ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే, మీరు సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి, ఖచ్చితంగా బాగుంటుంది. మరియు ఉలవలు దానంగా ఇవ్వండి, గోవుకి గ్రాసం తినిపించండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృషభ లగ్నము, లగ్నం తెలియని వారి రాశి. మీకు మీ యొక్క లగ్నాధిపతి, లాభాధిపతి పరివర్తనలో ఉన్నారు. అంటే దీనివల్ల ఏమిటి అర్థము అంటే, కొన్ని రావాల్సినటువంటి లాభాలు మీకు వస్తాయి. అయితే ఈ లాభాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు కొంత గొడవలు కూడా జరుగుతాయి. బికాజ్ ఆఫ్ మీ యొక్క లగ్నం నుంచి 2వ స్థానంలో కుజుడు ఉండి గొడవలకి కారకుడు. అదే కాకుండా వ్యయాధిపతి అయ్యాడు. అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కుటుంబ సభ్యుల్లో, ముఖ్యంగా యువకులతో కొన్ని బిజినెస్ డీల్స్ వల్ల, లేనట్లయితే కొన్ని గాసిప్స్, ఎవరో ఏదో చెప్పినటువంటి కొన్ని నమ్మడం వల్ల ఘర్షణలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైతే లాభాధిపతి లగ్నంలోకి వచ్చాడో, లగ్నాధిపతి లాభంలో ఉన్నాడో, ఈ పరివర్తన వల్ల కొత్త పరిచయాలు, కొత్త అగ్రిమెంట్స్,
కొత్త పరిచయాల వల్ల కలిగేటువంటి లాభాలు కూడా ఇక్కడ ఇస్తాడు. ఈ వారం మీకు ప్రధానంగా ఎప్పుడైతే ఈ 4వ అధిపతి ధనాధిపతితో కలిసి దశమ స్థానంలో దశమాధిపతితో కలిసి ఉన్నాడో ఉద్యోగ అవకాశాలు, కొత్తగా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం, లేనట్లయితే బంగారం కొనుగోలు చేయడం కానీ, ఇంటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా చేపట్టడానికి కానివ్వండి, ఎనీథింగ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన కొత్త కోర్సెస్ నేర్చుకోవడం కానివ్వండి, ఇటువంటివి మీరు చేస్తారు. అయితే ఇక్కడ ఎటువంటి పనైనా చేసేటప్పుడు ఆలోచనా స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా ఒక విషయం చేసేటప్పుడు పర్టికులర్గా ఏం చేస్తున్నాము ఏమిటి అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మీరు ఈ యొక్క 16, 17 తేదీలు లాభాలు రావడానికి చాలా బాగుంది కాబట్టి 18, 19 తేదీలు మాత్రం కొంచెం మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం మానసిక స్ట్రెస్కి గురవుతుంటారు. అంటే చిన్న ఎమోషన్కి, అది ఒకటి చూసుకోండి. ఇక 20, 21, 22 ఈ తేదీలు కూడా మీకు లాభం రావడానికి చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా దశమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ అండర్టేకింగ్, చిట్ ఫండ్స్ కంపెనీస్లోని, లేనట్లయితే మెడికల్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వాటిల్లోని, ఆరోగ్యానికి సంబంధించిన క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి, బికాజ్ ఆఫ్ పంచమాధిపతి కూడా ఈ దశమంలో ఉన్నాడు కాబట్టి శనితో కర్మకారకుడితో ఉన్నాడు కాబట్టి ఈ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా చూపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు వివాహ సంబంధించినటువంటి విషయాలు, వివాహ సంబంధించినటువంటి నిర్ణయాల విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఏదైనా జాబ్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, ముఖ్యంగా తీసుకునే నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంతానం విషయంలోని మరియు ప్రేమ వ్యవహారాల విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు గణపతి యొక్క ఆరాధన మరియు విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం ఎక్కువగా చేయడం అనే విధాలు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మీ లగ్నంలో కుజుడు వక్రించున్నాడు, 6వ అధిపతి అయ్యాడు. 6th లార్డ్ శత్రు స్థానం అధిపతి, హెల్త్ కారకుడు, శత్రుగ్రహం అవుతుంది మిథున లగ్నానికి. కాబట్టి ఏంటి, వేడి చేయడం, బాడీ స్ట్రెస్ అవ్వడము, అండ్ ఏదో లాభం వస్తుందని ఒకటి ప్రారంభించాము అది ముందుకు కదలట్లేదు అనేటువంటి ఒత్తిడిలో ఉండడం ఇస్తూ ఉంటుంది. దీని నుంచి మీరు తప్పించుకోవాలి అంటే, తప్పించుకోవడం ఏం కాదు అక్కడ, బట్ దాని ప్రెజర్ మీ మీద పడకుండా దాన్ని హ్యాండిల్ చేసేటువంటి లక్షణాలు మీకు వస్తాయి. దానికి నవగ్రహాల్లో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా కాస్త ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ వెళ్ళడం ఎక్కువగా. అదేవిధంగా గోవులకు కాస్త క్యారెట్స్ తినిపించడం ద్వారా కూడా మీరు చాలా మటుకు రిలీఫ్ పొందుతారు. మీరు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది బాగుంటుంది. అందులో ముఖ్యంగా ఈ వారం మొత్తము కూడా మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ కాస్త 12వ స్థానంలో గ్రహం ఉన్నందుకు, స్ట్రెస్ ఉన్నందుకు కాస్త ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అనేటువంటి ప్రెషర్ ఉంటుంది మీ మీద. అదేవిధంగా తోబుట్టు వరుస వాళ్ళు కూడా ఏదైనా వేరే దేశానికి వెళ్ళడం, దూర ప్రాంతాలకు వెళ్ళడం, లాంగ్ జర్నీ చేయడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. మీ యొక్క తోబుట్టువులకి ఏదైనా కొంత స్పిరిచువల్ రిలేటెడ్ వాటిల్లో కూడా చాలా అద్భుతంగా వెళ్ళేటువంటి యోగం చూపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు ఈ వారం మొత్తము కూడా ఉద్యోగ అవకాశాలు పొందడానికి, అందులో ముఖ్యంగా దశమాధిపతి వ్యయాధిపతి కనెక్టివిటీలో ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం, అందులో ముఖ్యంగా టీచింగ్స్, ట్రైనింగ్స్, బ్యాంకింగ్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో పొందడానికి చాలా బాగుంది. కాకపోతే 4వ స్థానంలో కేతు ఉండి చంద్రుడు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి ప్రధానంగా 16, 17 తేదీలు మీరు ఏదైనా ప్రాపర్టీ డీల్స్ విషయంలో చాలా కేర్గా ఉండండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొన్ని మార్పులు కూడా చూపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ 9th హౌస్లో అధిక గ్రహాలు ఉన్నాయి 10th హౌస్ కంటే కూడా, కాబట్టి మార్పు అనేటువంటిది సహజంగానే చూపిస్తుంది ఇక్కడ. ఇక మీరు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు ఇష్టపడిన వారిని, అందులో ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి జాబ్లోనే ఇష్టపడిన వారిని లేదా ఆన్లైన్లో ఎవరైనా పరిచయమై తద్వారా ఇష్టాన్ని ఏర్పరచుకున్న వారిని వివాహం చేసుకోవడానికి, అది కూడా దూర ప్రాంతంలో ఉండేటువంటి వారిని సంబంధాలు కుదరడానికి మీకు అనుకూలంగా ఉంది ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి. కాకపోతే 4వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఏదైనా కోర్సెస్, ల్యాండ్ తీసుకునేటప్పుడు లేదా రైతులు పంటలు వేసినప్పుడు పిచికారీ చేసేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్త తీసుకోండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన
అమ్మవారి యొక్క ఆరాధన మరియు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన అంటే ఓం జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి, శ్రీమాత్రే నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా మీకు కలిసి వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే మీరు బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది కర్కాటకం వారికి. అది పర్టికులర్గా 16వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో. అయితే ఈ 17, 19 తేదీలు మాత్రం ఏదో ఎక్కువ లాభం వస్తుందనేటువంటి కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మీకు ఈ 18, 19 తేదీలు ఏదైనా ప్రాపర్టీస్, వెహికల్స్ ప్రధానంగా, ఎందుకంటే ఇక్కడ లగ్నాధిపతి 4వ స్థానంలో చెర్రాసులో ఉంటున్నాడు కాబట్టి ఏదైనా వాహనాలు తీసుకునేటువంటి విషయంలో, ఏదైనా కోర్సెస్ చేసేటువంటి విషయంలో అనుకూలత ఎక్కువగా ఉంది. సహజంగానే మీకు ఈ 9వ స్థానంలో ఎప్పుడైతే సహజ శుభగ్రహం అయినటువంటి శుక్రుడు నుండి రాహుతో ఉన్నందుకు విదేశాలకు వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కోర్సెస్ చేయాలనేటువంటి మీ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే ఒక స్టెప్ వేయాలంటే ఎక్కడో ఏదో ఆటంకాలు ఏర్పడడం, 3వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఒక ప్రయత్నం చేయాలంటే ఎక్కడో ఏదో మళ్ళీ వైరాగ్యం, వద్దనుకోవడం, కన్ఫ్యూజ్ అవ్వడం ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్స్కి తెరపడాలి అంటే కనుక మీరు ఏం చేయండి అంటే ఈ 3వ స్థానంలో కేతు ఉండడమే కాకుండా కుజుడి యొక్క దృష్టి కూడా 3వ స్థానం మీద ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు, నవగ్రహాల్లో కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, చేసినట్లయితే బాగుంటుంది. అలాగే ఈ జాబ్స్ ఇవన్నీ కాదు, ఇంకేదైనా కొత్త బిజినెస్ ప్రారంభించాలనేటువంటి దానికి సంబంధించిన కోర్సెస్ చేయడము, దానికి సంబంధించిన వాటిల్లో ముందుకు వెళ్ళడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాస్త సంతానము, ప్రేమ వ్యవహారాలు, తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కొంత ఘర్షణ ఏర్పడడం అనేటువంటిది చూపిస్తుంది. కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా, అందులో ముఖ్యంగా సంతానం కోసము, మీరు ప్రేమించిన వారి కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా కొంచెం ఓపిక్గా టైం తీసుకొని చాలా జాగ్రత్తగా తీసుకోండి. బికాస్ ఆఫ్ అగ్రెసివ్ ఇచ్చేటువంటి ప్లానెట్, అగ్రెసివ్ కారకుడు అయినటువంటి మార్స్ అంటే లీడర్షిప్కి, అగ్రెసివ్ నేచర్కి అండ్ ఒక ఖచ్చితంగా ఉండేటువంటి తత్వానికి కారకుడు అయినటువంటి కుజుడు, మీ పంచమాధిపతి, మీ ఆలోచన కారకుడు 12వ స్థానంలో వక్రించున్నాడు కాబట్టి ఇది ఇటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సప్తమం ఏదైతే ఉందో, ఈ సప్తమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల సహజంగా వివాహం చేసుకుందాం అనుకునేటువంటి వారికి కొన్ని ఆటంకాలు ఏర్పడుతుంటాయి. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ రవి ఆధీనంలోకి శని వెళ్తున్నాడు అస్తంగత్వ దోషంలోకి. కాకపోతే ఇక్కడ రెండవ వివాహం కోసం కొంతమందికి కొన్ని కారణాల వల్ల పాపం మొదటి వివాహం విషయంలో విచ్ఛిన్నం అవ్వడము, దూరం అవ్వడము జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి దిస్ ఈజ్ ద రైట్ టైం. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామిని విదేశాలకు పంపించామనేటువంటి ప్రయత్నాన్ని కూడా ఇది రైట్ టైంగా చెప్పుకోవచ్చు. అలాగే కొంచెం ఈ సంబంధాలు కుదరడం కూడా కాస్త బయట దేశీ సంబంధాలు కుదరడము, ఏదైనా ఒక స్త్రీ మూలంగా ఆ సంబంధం సెట్ అవ్వడము, తాతగారికి సంబంధించిన పరిచయాల వల్ల ఆ సంబంధాలు సెట్ అవ్వడం ఇట్లాంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. ఇక మీరు ఎక్కువగా ఆరాధించవలసినటువంటి దేవతా స్వరూపం స్కందుని ఎక్కువగా ఆరాధించండి. నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, రవిగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. దీనివల్ల మీకు ఈ వివాహ సంబంధించినటువంటి విషయాలు ముందుకు కదలడం జరుగుతుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి కర్మకారకుడైనటువంటి శనితో, అంటే ఉద్యోగానికి కారకుడు, కర్మకారకుడు మరియు ధనాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ వారం మీకు చాలా మట్టుకు కొన్ని కొత్త రీసెర్చెస్ చేయడానికి, బికాజ్ ఆఫ్ రీసెర్చ్ హౌస్లో అష్టమ స్థానంలో శుక్ర రాహులు కలిసి ఉన్నారు, కొత్త రీసెర్చెస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు ఇక్కడ ఏదైనా బ్యాంకింగ్, గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండేటువంటి బ్యాంకింగ్ లేదా కలార్ సంబంధించిన వాటిలో ఉద్యోగాలు సంపాదించడానికి కూడా అనుకూలంగా ఉంది. కాకపోతే ఎక్కువ శాతం మాత్రం మీకు ఏదైనా సీక్రెట్స్ రివీల్ అవ్వడము, రీసెర్చెస్ ద్వారా కలిసి రావడము, నిగూఢమైనటువంటి విషయాలు ఏమైనా కొన్ని మీకు అనుభవంలోకి రావడము, తెలియడం ఇట్లాంటివి ఉంటాయి. కాకపోతే మీరు మనీ మ్యాటర్స్ విషయంలో, అంటే ఎవరికైనా ధనం ఇస్తున్నాము, ధనం తీసుకుంటున్నాము, ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఎందుకంటే రెండవ స్థానంలో ఉండే కేతు మ్యాజికల్ ప్లానెట్ ఉన్నాడు కాబట్టి ఆ విషయంలో తొందరపడి ఇవ్వడం, దాని ద్వారా తర్వాత స్ట్రెస్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కేతు 2లో ఉన్నందుకు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ 3వ అధిపతి శుక్రుడు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో మీ యొక్క సిబ్లింగ్స్కి, తోబుట్టువులకి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఆల్రెడీ యూఎస్లో ఉండో, లేకపోతే మీ వాళ్ళు యూఎస్లో ఉండో,
మీరు వెళ్ళడానికో ఇట్లా ప్రయత్నం చేసేటువంటి వారికి సిబ్లింగ్ మూలంగా మీరు విదేశాలకు వెళ్ళడం కానీ, లేకపోతే మీ మూలంగా మీ యొక్క సిబ్లింగ్స్కి, తోబుట్టువులకి, అది అన్నా చెల్లెలు అక్కా చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వారికి విదేశీ అవకాశాలు చేజిక్కుచ్చాయి. బికాజ్ ఆఫ్ శుక్రుడు ఇక్కడ ఉన్నాడు. ఇది ఇక్కడ ఒక 2 నెలల దాకా ఉంటాడు దాదాపుగా. సో అది అలాగే కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు 4వ అధిపతి అయినటువంటి కుజుడు 12లో వక్రించి ఉన్నందుకు ప్రాపర్టీస్ తీసుకునేటువంటి విషయాల పట్ల మీకు అవకాశాలు వస్తాయి. కానీ తీసుకునే విషయంలో అదేదైనా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కోసారి చూడండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేశాక అనిపిస్తుంది అయ్యో ఇక్కడ పెరగదు, అనవసరంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇంకో దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే బాగున్నాం అని. కాకపోతే ఇక్కడ గురు దృష్టి 4వ స్థానంలో ఉన్నందుకు చాలా మటుకు మీరు బయటపడతారు. బట్ ఒక్కసారి ఇది కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది మెయిన్గా చూసుకోండి. ఎందుకంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు చతుర్థాధిపతి వెళ్ళి. అలాగే కొన్ని కొత్త స్నేహితులు పరిచయాలు అవడం ఏర్పడుతుంది. బికాజ్ ఆఫ్ కొత్త స్నేహితులు పరిచయాలు అవడం, స్నేహితుల్లోనే కొంత మీరు అంటే వాళ్ళని ఇష్టపడడం, అప్పటి వరకు స్నేహంగా ఉండేటువంటి తత్వము, స్నేహంగా ఉన్నారనేటువంటిది ఇది కాస్త మీకు కొంత లవ్ వైపు తీసుకెళ్ళడం అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా కాస్త ఈ 7వ స్థానంలో శని సప్తమాధిపతి అంటారు. ఈ సప్తమాధిపతి శని కాస్త కంబస్ట్ దానిలోకి వెళ్తున్నాడు కాబట్టి, ఎందుకంటే శని రవులు క్లోజ్ కంజంక్షన్లోకి వెళ్తున్నందుకు మీరు ఎవరినైనా పార్ట్నర్స్ని తీసుకునే విషయంలో, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎవరినైనా పార్ట్నర్స్గా తీసుకునే విషయంలో కొంచెం తండ్రికి తెలిసిన వాళ్ళు, తండ్రి యొక్క బంధువర్గం లేదా తండ్రి ఫ్రెండ్స్లో ఎవరినైనా మీరు పార్ట్నర్షిప్ తీసుకునేటువంటి విషయంలో, సహజంగానే మీరు ఏదైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు పార్ట్నర్షిప్గా ఎవరినైనా మీరు తీసుకున్నా, మీరు ఎవరికైనా పార్ట్నర్షిప్గా వెళ్ళేటువంటి విషయాల్లో, మరియు వివాహ సంబంధించిన పార్ట్నర్ ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి అవకాశాల్లో మార్పులు చూపిస్తున్నాయి, బట్ ఎదుగుదల కూడా ఉంటుంది. డోంట్ వరీ, నో నీడ్ టు వరీ. మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత బాగుండాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకుంటే అన్ని విధాలా మీకు బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం అనేటువంటిది ఇంకా ఉంటుంది మే వరకు కూడా. అంటే అది కొంచెం వైరాగ్యము అండ్ ఒక రకమైన ఎమోషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా లగ్నంలో కేతువు ఉన్నప్పుడు. సో దానిలో గుడ్ ఈజ్ ఆధ్యాత్మికత. కాకపోతే విరక్తి, వైరాగ్యం లాంటివి తగ్గాలి అంటే కాస్త ఒక రోజు ఒక 10 నిమిషాలు గణపతిని తలుచుకుంటూ ఉండండి. దానివల్ల మీకు చాలా బాగుంటుంది. అలాగే కాస్త ఈ 6వ లగ్నాధిపతి ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో కాంపిటేటివ్ రిలేటెడ్ వాటిల్లో గెలవడం జరుగుతుంది. కాకపోతే కాస్త శత్రువు ఎక్కువ అవుతూ ఉంటారు. బంధువర్గంలో వారు కూడా కొంత శత్రుత్వాలు అనేటువంటి పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కాస్త ఈ వివాహ స్థానంలో ధనస్థానాధిపతి వివాహ స్థానంలో జీవిత భాగస్వామి స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా లేదా మీ జీవిత భాగస్వామికి కొంత ఫైనాన్షియల్ లేదా కళా సంబంధించిన నేర్చుకోవడము, ఎనీథింగ్ మీరు చేసేటువంటి వివాహ సంబంధించిన ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే మీ తృతీయాధిపతి కుజుడు ఎప్పుడైతే దశమంలో ఉండి వక్రించాడో ఇది చేస్తున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు, ముఖ్యంగా వ్యాపారంలో కావచ్చు కొంత స్ట్రెస్ని ఇస్తుంది. బికాజ్ ఆఫ్ వ్యాపారాలకు కారకుడైనటువంటి లాభస్థానాధిపతి కూడా లగ్నంలో కేతువుతో ఉన్నాడు కాబట్టి. అయితే ఈ వారం అంతా కూడా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశాలు మాత్రం వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అయ్యేటువంటి టైం ఇది అని చెప్పుకోవచ్చు. అలాగే మరొక విషయం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 4వ అధిపతి 2వ అధిపతితో పరివర్తనలో ఉన్నాడు. అసర్ట్స్ మూలంగా, వాహనాల మూలంగా, ఏదైనా విద్యా మూలంగా, ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచమాధిపతి, ఈ పంచమ స్థాన కారకుడు 6వ స్థానంలో ఎప్పుడైతే కంబస్ట్ అయ్యాడో కొంచెం సంతానం విషయంలోనే సంతానంతో తెలియని ఒక గొడవలు రావడం లేదా ఫ్రెండ్స్తో కూడా తెలియని మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు రావడం అనేటువంటిది ఈ పంచమాధిపతి కంబస్ట్ వల్ల జరుగుతుంది. కాబట్టి ఇది కొంచెం ఇమ్యూనిటీని పెంచుకునేటువంటి విషయాల్లోని అండ్ ఇట్లాంటి వాటిల్లో కొంత జాగ్రత్తగా ఉండడం. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు, పర్టికులర్గా పంచమ స్థానం అనేటువంటిది నిర్ణయాల్ని, ఆలోచన విధానాన్ని చూపించేటువంటి స్థానం కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
అదేవిధంగా ఇక్కడ ఈ లగ్నాత్ దశమ స్థానంలో ఉండేటువంటి కుజుడు యొక్క ప్రభావం తగ్గాలి అంటే ఓం మాణిక్య ముకుటాకార జానుద్వై విరాజితాయే నమః ఈ నామం ఎక్కువగా చేస్తూ ఉండండి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి క్యారెట్స్ మరియు గ్రాసము తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరియు మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. ఈ వారం మీకు ఎక్కువగా ఏ విషయంలో అనుకూలంగా ఉంటుంది? రుణాలు లభించేటువంటి విషయంలోని, రుణాలని క్లియర్ చేసుకునేటువంటి విషయంలో. బికాజ్ ఆఫ్ 6వ స్థానంలో శుక్రుడు ఉండడం అనేటువంటి రుణం ఇస్తాడు. ఇక్కడ 5వ స్థానంలో అధిక గ్రహాలు అనేటువంటిది రుణం క్లియర్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా వస్తాయి మీకు. అయితే ఈ 6వ స్థానంలో శుక్రుడు లగ్నాధిపతి అయినప్పటికీ కూడా శుక్రుడు స్త్రీలకి కారకుడు కాబట్టి కొంచెం శత్రుత్వాలు ఎవరితో, స్త్రీలతో. కాకపోతే అప్పుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం హెల్దీగానే ఉంటుంది, కొంత కాంపిటీషన్ కానీ ఇట్లాంటివి. బట్ ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ 12వ స్థానంలో చంద్రుడు అంటే కర్మకారకుడు, ప్రొఫెషన్కి కారకుడు చంద్రుడు కేతువుతో ఉన్నాడు కాబట్టి ప్రధానంగా మీరు ఇక్కడ 16, 17 తేదీలు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయంలో, మీరు ఏదైతే జాబ్ చేస్తుంటారో ఆ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా క్లారిటీగా ఉండండి. తొందరపడి మానేయాలనిపించడం ఇలాంటివి జరుగుతుంటాయి. బికాజ్ ఆఫ్ కేతు ఈజ్ ది సెపరేటివ్ ప్లానెట్స్. కేతు ఈజ్ ఆపేద్దాం, ఎండ్ చేసేద్దాం, ఇంక ఇక్కడ మనకి ఇదొద్దు అనేటువంటి ఒక వైరాగ్య విరక్తి సంబంధించిన కార్యక్రమాలు అక్కడ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ ఈ కన్యాలగ్నం వారికి, తులాలగ్నం వారికి కూడా పంచమాధిపతి అవుతాడు శని. ఇక్కడ ఎలా అయితే కన్యాలగ్నాన్ని పంచమాధిపతి అని చెప్పుకున్నాము. సో ఈ పంచమంలో కంబస్ట్ అవుతున్నందుకు ఇక్కడ ప్రధానంగా ప్రేమ వ్యవహారాలని, లేనట్లయితే షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలని కానివ్వండి, అదేవిధంగా ఏదైనా ఒక కొత్త ఐడియాని ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండండి. ఆ ఇంప్లిమెంటేషన్స్లో ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. సరే నాకు ఈ ఐడియా వచ్చింది, ఇంప్లిమెంట్ చేసేద్దాం. ఫస్ట్ మీరు దాన్ని రాసుకుని పేపర్ మీద పెట్టి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేటువంటి దాన్ని ఒక క్లారిటీ పెంచుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్స్లో ప్రధానంగా చాలామంది ఏంటంటే అష్టమంలో గురువు ఉన్నాడు, అష్టమ గురువు అండి అంటూ ఉంటారు. కానీ అష్టమంలో ఉండేటువంటి గురువు ధనస్థానాన్ని చూస్తాడు. ఎప్పుడైతే ధనస్థానాన్ని చూస్తాడో ధనపరమైనటువంటి ఇంప్రూవ్మెంట్స్కి పనికి వస్తుంది. కాకపోతే ఇక్కడ కొన్ని నిర్ణయాలు చాలా ప్రధాన పాత్రను పోషిస్తాయి ఈ వారం అంతా కూడా మీకు. ఎందుకంటే నిర్ణయ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి, ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఒక ఆలోచనకి 4 ఆలోచనలు తోడవుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా స్నేహితులతో కలిసి చేసేది, లేదా ఇష్టపడిన వారితో కలిసి చేసేటువంటి, సంతానంతో కలిసి ఏదైనా ఒక ఆలోచన చేసేటువంటి విషయాల్లోని కొన్ని నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రధానంగా డెసిషన్ మేకింగ్ విషయంలో, అందులోని ఈ 16, 17 తేదీలు చంద్రుడు కేతుతో ఉంటున్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు సూర్యుడి యొక్క ఆరాధన, కాళికాదేవి యొక్క నామస్మరణ, ఓం కాళికాదేవి అని నమః అనుకోవచ్చు, నామస్మరణ చేయడము, సూర్య భగవానుని యొక్క ఆరాధన చేయడం, ఇవి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఈ యొక్క లగ్నం, తులాలగ్నం వారికి ఇంకా అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోండి. కాస్త లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు బైక్స్ మీద రైడింగ్స్లోనూ లేకపోతే కార్స్లో లాంగ్ టూర్స్ వెళ్తూ ఉంటారు, ఫాస్ట్గా వెళ్ళకండి. ఎందుకంటే లాంగ్ జర్నీస్ ప్లేస్లో కుజుడు ఉన్నాడు కాబట్టి. ఇక మీరు గోవుకి క్యారెట్స్, గ్రాసము, బెల్లము తినిపించండి. వీలైతే గోధుమ రవ్వ కూడా తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీకు మీ యొక్క లగ్నాధిపతి ఎప్పుడైతే శత్రుక్షేత్రంలో అష్టమ స్థానంలో ఉన్నాడో, అష్టమ స్థానం అనేటువంటిది ఎక్కడికో వెళ్ళడం, కొంచెం కమ్యూనికేషన్స్ లేని ప్రదేశాలకు వ్యక్తులు వెళ్ళడం, షార్ట్ జర్నీస్ చేయడము. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి కుజుడు 3వ స్థానాన్ని, షార్ట్ జర్నీ స్థానాన్ని చూస్తుంటాడు. కుజుడికి అష్టమ దృష్టి ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. శత్రుక్షేత్రంలో ఉండి చూస్తున్నాడు, ఇది బాగా అర్థం చేసుకోండి. కాబట్టి 3వ స్థానం అనేటువంటిది కమ్యూనికేషన్ స్థానం కాబట్టి మీరు ఎవరితో ఏది మాట్లాడుతున్నా క్లియర్గా ఎలా మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము, అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏవైనా గొడవకి దారితీసేలాగా ఉన్నాయా అనేటువంటి ఒక క్లారిటీ పెంచుకోండి. ఇక్కడ ధనాధిపతి, వ్యయాధిపతి పరివర్తనలో ఉన్నారు. అందులో ముఖ్యంగా
పంచమ సప్తమాధిపతులు కూడా అవుతున్నారు. ఇక్కడ రెండు విషయాలు మీకు ప్రిడిక్షన్స్లో వస్తాయి. ఏమిటది అంటే, ఒకటి, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. ధనపరంగా లోకల్గా కాకుండా వేరే రాష్ట్రానికో వేరే దేశానికి వెళ్ళడం ద్వారా కూడా మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఈ వారం అంతా కూడా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇట్లాంటి వాటికి చాలా చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఈ 4వ స్థానంలో కంబస్ట్ శని భగవానుడు అస్తంగత్వ దోషంలోకి వెళ్తున్నాడు కాబట్టి, మీరు ఏదైనా ఒక వాహనం తీసుకుంటున్నాము, లేదా ఒక కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తున్నాము, లేనట్లయితే ఒక ఆఫీస్ పెడుతున్నాము, లేదా ఏదైనా ఒక సంస్థని రిజిస్ట్రేషన్ చేయబోతున్నాము, ఇటువంటి విషయాల్లో 1కి 4 సార్లు అది మీరు ప్రారంభించేటప్పుడు దానికి వచ్చేటువంటి ఒడిదుడుకులు ఏంటి, ఎక్కడైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నామా, తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా అనేటువంటి విషయాలని చాలా జాగ్రత్తగా క్లీన్గా అబ్జర్వ్ చేసి తీసుకోండి. ఇక పంచమ స్థానంలో ఉండేటువంటి రాహు కానివ్వండి, అదేవిధంగా మంచి క్రియేటివ్ థాట్స్ని, ఆ క్రియేటివ్ థాట్స్ వల్ల మీకు కలిసి రావడం ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటాడు. కాకపోతే ఈ 16, 17 మాత్రం కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ 4వ స్థానంలో ఉండేటువంటి గ్రహం కంబస్ట్ అవడము, అష్టమ స్థానంలో కుజుడు ఉండడం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే, ఇక్కడ పర్టికులర్గా మీకు మీ జన్మజాతకంలో వెరీ క్లియర్లీ ఇది వివాహ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రేమ వివాహం అవ్వడానికి, బయట దేశానికి వెళ్ళి ఉద్యోగం సంపాదించడానికి చూపిస్తుంది. కానీ ఇక్కడ ప్రయాణాల్లో లాంగ్ జర్నీ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇది కొంచెం యాక్సిడెంటల్ ప్రోన్ కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు, కుజుడు శత్రుక్షేత్రంలో. వాహన స్థానాధిపతి కంబస్ట్ అయ్యాడు. కాబట్టి ఈ కాంబినేషన్ రోడ్డు దాటేటప్పుడైనా, వాహనం మీద వెళ్ళేటప్పుడైనా కాస్త నిద్ర వస్తుందండి, నిద్రపోతున్నాను అందుకే నాకు సడన్గా కొనుక్కు పట్టేయడం వల్ల సడన్గా ఇది అయిందని అంటూ ఉంటారు కొంతమంది. ఆకస్మికంగా జరుగుతుంటాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి, అనే విధానం మీకు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ ధనస్సు లగ్నం వారికి నేను ఎప్పటి నుంచి చెప్తూ ఉంటాను, పూర్వజన్మ కర్మ అనేటువంటిది వివాహము, వివాహ జీవిత స్థానం మీదే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని. ఇక్కడ గోచారంలో ఎప్పుడైతే మీకు మీ లగ్నాధిపతి కూడా సప్తమానికి వ్యయస్థానంలో వచ్చి కూర్చున్నాడో, ఇది ఏం చెప్తుంది అంటే, వివాహ సంబంధించిన విషయంలో గోచారం కూడా అంత అనుకూలంగా లేదు. అందుకే మీరు గమనించండి, ధనుర్లగ్నం వాళ్ళు ప్రజెంట్ ఏదైనా ఒక వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు కొంచెం ఎక్కువ వెతుక్కోవడము, ఎక్కువ స్ట్రెస్ అవ్వడం, అది కాకుండా కొంచెం జీవిత భాగస్వామితో కొన్ని డిస్ప్యూట్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ వారం అంతా కూడా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశం ఏమిటి అంటే, ప్రాపర్టీస్ పరంగా కలిసి రావడం జరుగుతుంది. ప్రాపర్టీ ఏదైనా కొనుక్కుందాం అనుకుంటే కాస్త ఈజీగా ఆ ప్రాపర్టీస్లో బంగారం కావచ్చు, వాహనం కావచ్చు, గృహం కావచ్చు, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, ఏదైనా సరే కొనుగోలు చేసేటువంటి యోగం ఎక్కువగా ఉంది. బికాజ్ ఆఫ్ 4వ స్థానంలో ఎగ్జాల్టెడ్ శుక్రుడు ఉన్నాడు. ఈ 6వ స్థానతత్వ పరివర్తనలో మళ్ళీ గురువు వచ్చి అక్కడ చేరుకుంటున్నాడు. దీనివల్ల ఏంటి, లోన్స్ లభిస్తాయి. లోన్స్ లభించడం ఒకటే కాకుండా కాస్త కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధంగా కొంత స్ట్రెస్ ఉంటూ దాంట్లో మళ్ళీ కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మీరు ధనాధిపతి మరియు సిబ్లింగ్కి కారకుడు ఒక్కడే అయ్యాడు ఇక్కడ మీ జన్మజాతకంలో. ఎవరు అంటే శని. ఆ శని కంబస్ట్లోకి వెళ్తున్నాడు కాబట్టి మీ యొక్క సిబ్లింగ్స్కి, అంటే తోబుట్టువులు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళతో ఏదైనా మనీ మ్యాటర్స్ మాట్లాడేటప్పుడు, మనీ మ్యాటర్స్ డీల్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళ త్రూ ఇంకెవరికైనా మీరు మనీ ఇచ్చినా, వాళ్ళకి మనీ ఇచ్చినా, 1కి 2 సార్లు మీరు ఇచ్చేటువంటి మనీ వాళ్ళు దేనికి వాడుతున్నారు, ఒక హెల్ప్ రూపంలో ఇస్తున్నారు, మళ్ళీ అది రిటర్న్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుంటూ ఆ మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ పంచమాధిపతి సప్తమంలో ఉన్నందుకు, వక్రించినందుకు కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో కొంత ఎక్కువ స్ట్రెస్ పడతారు. అదేవిధంగా 16, 17 తేదీలు ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు, మారిపోవడాలు లాంటివి చేద్దామనేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి ఈ 16, 17 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండండి. వీలైనంత మటుకు ఈ వారం అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లా కూడా నడిచేటువంటి యోగం మీకు ప్రజెంట్ నడుస్తుంది. అదేవిధంగా కొంత ఈ సప్తమం స్థానంలో కుజుడు ఉన్నందుకు, అదేవిధంగా ఈ 6వ స్థానంలో లగ్నాధిపతి వెళ్ళి కూర్చున్నందుకు కొంచెం వివాహ నిర్ణయాలు, ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని
కొంత జాగ్రత్తగా ఉంటూ ఆ యొక్క విషయాల్లో ఎక్కడా మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్ గ్రాసము తినిపించండి. నవగ్రహాల్లో రవి కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే గణపతి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా సూర్య ఆలయం ఏదైనా ఉన్నా సరే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోండి. మీకు ఇబ్బంది అనేటువంటిది రాకుండా అమ్మవారు చూసుకుంటుంది. మకర లగ్నము మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 2వ స్థానంలోని కంబస్ట్ అయ్యాడు, అవుతున్నాడు కూడా. దీనివల్ల ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కంబస్ట్ యోగం జరగబోతుంది కాబట్టి ఫ్యూచర్లో మీకు బికాజ్ ఆఫ్ ఇప్పుడు ఈ 16వ తేదీకి చూసుకుంటే 2 డిగ్రీల్లో ఉంటాడు ఈ యొక్క సన్ చూసుకుంటే. కానీ ఈ శాటర్న్ ఉన్నటువంటిది ఆల్మోస్ట్ దూరంగానే ఉంది, కానీ తర్వాత ఫ్యూచర్లో అది కంబస్ట్ కాబోతుంది ఈ వీక్ నెక్స్ట్ వీక్ చూసుకుంటే కనుక. కాబట్టి ఏంటి, ప్రధానంగా మీరు ఏదైనా ఒక విషయంలో ఇరుక్కుపోతున్నారా అంటే అలాంటివి ఎక్కడైనా మనీ పెట్టి ఇరుక్కుపోబోతున్నారా, స్ట్రక్ అవ్వబోతున్నారా, ఇక్కడ అనవసరంగా నేను మనీ పెట్టడం వల్ల స్ట్రక్ అవుతున్నాను అనేటువంటిది మీకు ఏమైనా ఫీలింగ్ అట్లా ఏమైనా వస్తుందా, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటిది మీకు ఎక్కడ సిక్స్త్ సెన్స్ అనిపించినా ఒక్కసారి ఆగండి. బికాజ్ ఆఫ్ ఈ లగ్నాధిపతి ధనాధిపతి అయినటువంటి శని సన్ దగ్గరలోకి వెళ్తున్నాడు, శత్రుగ్రహం. కాకపోతే ఒక్క లక్క ఏంటంటే ఇక్కడ మిత్రుడు ఉన్నాడు, మళ్ళీ శనికి ఒక మిత్రుడు ఉన్నాడు. అలాంటప్పుడు ఏమవుతుంది, కంబస్ట్ అయినప్పటికీ కొంత సేవింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అందులో ప్రధానంగా మిత్రుడు ఉన్నాడు అనేటువంటిది ఒకటి. బుధుడు ఈజ్ వ్యాపారానికి కారకుడు కాబట్టి వ్యాపార సంబంధించినటువంటి విషయంలోనే మనీ ఏమైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాటిల్లో కొంచెం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. తొందరపాటులో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేయడం, మళ్ళీ ఏదో ఇబ్బంది పడ్డా ఇట్లాంటివి చేయకండి దయచేసి. సో బీ కేర్ఫుల్. లేదండి మా యొక్క వృత్తే ఎప్పటికప్పుడు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ప్రతి వారము ప్రతి నెల ప్రతి 15 రోజుల కోసం డబ్బులు పెడుతూ ఉండాలి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ ఇంకో దాన్ని అమ్ముతుండాలి అనుకునేటువంటి వారికి ఒకటే చెప్తాను నేను మీకు. ఏమిటది అంటే, మీరు ఆ మనీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక్కసారి సూర్య భగవానుడిని తలుచుకోండి. సూర్యుడిని తలుచుకొని మీరు ఆ పని చేయండి. అప్పుడు సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు కంబస్ట్ అనేటువంటిది అవుతుంది. వీలైతే గోధుమలు దానంగా ఇవ్వండి. అదేవిధంగా ఈ వారం అంతా కూడా కొత్త పరిచయాలు, కొత్త అగ్రిమెంట్స్ ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కొంచెం హోమ్ లోన్ తీసుకున్నటువంటి వారు, సహజంగానే లోన్స్కి వెళ్ళినటువంటి వారు కొంచెం చూసుకొని వెళ్ళండి. బికాజ్ ఆఫ్ అక్కడ ఇబ్బంది అనేటువంటిది వస్తుంది. అలాగే కొంచెం సంతానానికి కొంత షార్ట్ జర్నీస్ రావడము, లేదా సంతానం ఏదైనా కొత్త బిజినెస్ ప్రారంభిద్దామని అనుకున్నప్పుడు ఆ బిజినెస్ విషయాల్లో కొంత స్ట్రెస్ ఉండడము, ఈ 16, 17 తేదీలు కొంత పార్ట్నర్స్తో తెలియని ఒక చిన్న వైరాగ్య సంబంధంగా, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో కొంత తెలియని ఒక చిన్న వైరాగ్యం అనేది వస్తుంది. చేసేటువంటి ఉద్యోగాల్లో కూడా కొన్ని మార్పులు చూపిస్తున్నాయి ఈ వారం అంతా కూడా. అలాగే ఇక్కడ కొన్ని విషయాలు గతంలో ఏవైతే అయ్యో ఇవి లాభం రావట్లేదే అని అనుకునేటువంటి విషయాలు కొంతవరకు ప్రోగ్రెసివ్గా ఉంటుంది. బట్ వివాహ నిర్ణయాలు మాత్రం 16, 17 తేదీలు తీసుకోకండి. బికాజ్ ఆఫ్ ఈ 16th and 17th ఈ చంద్రుడు వెళ్ళి కేతువుతో కలుస్తున్నాడు. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటూ మీరు ఓం అపర్ణాయ నమః అనే మంత్రం చేసుకోండి. ఓం సూర్య దేవాయ నమః, లేనట్టయితే సూర్యుడికి సంబంధించిన అష్టోత్తరాలు, సూర్య నమస్కారాలు, 12 పోస్టర్స్ వేసుకుంటూ చేసేటువంటి ఎక్సర్సైజ్ ఉంటుంది సూర్యుడికి సంబంధించిన, అవి చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుంభలగ్నము కుంభరాశి. కుంభం వారికి ఈ వారం పాజిటివ్గా ఉండేటువంటి ఫలితాలు, ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది బాగుంటుంది. రావాల్సిన ధనం రావడం, ప్రాపర్టీ మూలంగా ధనం పెరగడము, ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటే దానికి ధనం సమకూరడము, ఏదైనా ప్రాపర్టీ ఎవరికైనా అమ్మిపించేటప్పుడు మీడియేటింగ్ ద్వారా ధనం రావడం, లాంగ్ జర్నీస్ వెళ్ళడం ద్వారా, లేనట్లయితే స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ద్వారా ధనం రావడం, బిజినెస్ల ద్వారా ధనం అభివృద్ధి పెరగడం అనేటువంటిది ఈ వారం ఎక్కువగా ఉంది. అయితే ఈ వారం మీరు ఈ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిలో ఈ 16, 17 తేదీలు మాత్రం కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా లగ్నంలో శని కంబస్ట్ అవ్వబోతున్నాడు నెక్స్ట్ మీకు. కాబట్టి మీరు రాబోయే 2-3 వారాలు కూడా కొంచెం ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. కాకపోతే 2వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండేటువంటి శుక్రుడు మీకు ధనాభివృద్ధిని ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. కాకపోతే ఈ ధనాభివృద్ధి కలిగేటువంటి క్రమంలో మీరు
ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా? బికాజ్ ఆఫ్ ఇక్కడ మీకు ఈ 3వ స్థానాధిపతి మీ లగ్నానికి పాపి 3-10 అధిపతి అయినటువంటి కుజుడు ఆలోచన స్థానంలో ఉండి వక్రించున్నాడు. సహజంగా కర్కాటకం నుంచి వక్రించుకుంటూ ఆయన మిథునంలోకి వచ్చాడు కాబట్టి తొందరపడి ఆలోచనలు, అందులో ముఖ్యంగా సిబ్లింగ్స్ విషయంలోనో లేకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకొని ఉద్యోగం వదిలేద్దాం, మారిపోదాం అనేటువంటిది తీసుకుంటారు. ఇటువంటి విషయాల్లో తొందరపడకండి దయచేసి. అలాగే ఈ వారం మంచిది ఫైనాన్షియల్ గ్రోత్ ఉందని చెప్పుకున్నాము. అదేవిధంగా సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు ఐవీఎఫ్, ఐయుఏ లాంటివి చేయించుకునేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఈ వారం ప్రధానంగా. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంత శ్రమ అనేటువంటిది ఉంటుంది. అయితే అందులో ప్రధానంగా మార్కెటింగ్ రంగాల్లో కోసం, మార్కెటింగ్ సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా విష్ణు ఆరాధన, ఆ విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అదేవిధంగా మీరు కొన్ని యాన్స్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే ఆ యొక్క డిస్టర్బెన్సెస్ తగ్గాలి అంటే కనుక మీరు చేయవలసినటువంటిది నవగ్రహాలలో కుజ, రవి, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు ఎక్కువగా లక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీన లగ్నము, మీనరాశి. మీనం వారికి ఈ వారం అంతా కూడా గుర్తింపు, మిమ్మల్ని ఎక్కువగా గుర్తించే వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుంది. మీరు కొంచెం హైలైట్ అవుతారు లైఫ్లో. సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు కావచ్చు, లేనట్లయితే ఎనీథింగ్. ఒక్కోసారి చూడండి, మనం ఏదైనా ఒక ప్లాన్ చేసి తద్వారా సక్సెస్ అవ్వడం వల్ల హైలైట్ అవుతూ ఉంటాం. లేనట్లయితే ఫ్యాషన్ రంగాల్లో ఉండేటువంటి వారు, లేనట్లయితే సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు, ఇట్లాంటి వారు కాస్త ఈ వారం ఎక్కువగా ప్రోగ్రెస్లోకి అయ్యేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరైతే కుజుడు ఉన్నారో ఈ 4వ స్థానంలో ఉన్నందుకు కొంచెం ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఘర్షణలు జరగనున్నాయి కాబట్టి మీనం వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి. సర్వసాధారణంగానే మీకు ఏలినాటి శని కూడా నడుస్తుంది. సో ఏలినాటి శని 12వ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగానే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే వాటి మీద సరైన ఫోకస్ పెట్టాలి. లేనట్లయితే ఏమవుతుందంటే, ఏదో ర్యాండమ్గా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసాము, అయ్యో అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేశాము, అక్కడ బోల్డ్ అంత మనీ స్ట్రక్ అయిపోయింది, ఇక్కడ అదే ఇన్వెస్ట్మెంట్ ఇందులో చేస్తుంటే బాగుంది అనేటువంటి తర్వాత థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో పర్టికులర్గా ఈ జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఇక్కడ మీకు లగ్నంలో ఉన్నటువంటి రాహువు కొంతవరకు ఇమాజినేషన్ని ఏదో జరుగుతుంది అనేటువంటి తత్వాన్ని ఇస్తున్నప్పటికీ, శుక్రుడు ఎప్పుడైతే లగ్నంలోకి వచ్చాడో గతంతో పోల్చుకుంటే కొంతవరకు రిలీఫ్గానే ఉంటుంది. ఎందుకంటే సుఖానికి కారకుడు, రిలాక్స్కి కారకుడు. కాకపోతే మీరు ప్రధానంగా ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకటి ఏదైనా ల్యాండ్ తీసుకునే విషయంలోని, రెండవది వాహనాల మీద వెళ్ళేటప్పుడు విషయంలోని, మూడో విషయం 7వ స్థానంలో మీకు కేతు ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో, అంటే వివాహం కోసం మీరు మీ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అందులో ప్రధానంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే, పలానా వాళ్ళు నాకు ఇష్టపడ్డారని తొందరగా చేసేసుకున్నాక తీరా చూస్తే ఏదో ఒక పాయింట్లో మీరు ఓకే అనేసుకుంటారు. తీరా తర్వాత చూస్తే అయ్యో నేను ఇంకా మిగతావి కూడా ఆలోచించలేదు అనిపిస్తుంది. అది పర్టికులర్గా 16-17 తేదీలు అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు. బికాజ్ ఆఫ్ మీ ఆలోచన కారకుడు వెళ్ళి కేతువుతో కలుస్తున్నాడు. మరి ఇది ఒక రకంగా చెప్పాలంటే కొంతవరకు పుణ్యక్షేత్రాలకి, పుణ్యతీర్థాలు వెళ్ళడానికి ఉండే కాంబినేషన్ కూడా. అయితే ఇది ఎవరికి ఎక్కువగా వస్తుంది? మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి కుంభమేళాలు కావచ్చు, లేనట్లయితే అట్లాంటి వాటి జోలికి వెళ్ళడానికి, అట్లాంటి పుణ్యక్షేత్రాలు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది ఇక్కడ. అయితే ఈ లగ్న తృతీయాధిపతుల పరివర్తన కూడా ఉన్నందుకు మీరు ఉన్న ప్రదేశం నుంచి మార్పు చెందాలనే ప్రయత్నం సక్సెస్ అవుతుంది. ఎక్కువ షార్ట్ జర్నీ చేస్తూ ఉంటారు. గతంలో మిస్కమ్యూనికేషన్స్ అయినటువంటివి కొంతవరకు ఆ డిస్ప్యూట్స్ తొలగి మీరు వాళ్ళకి అంటే అర్థమయ్యేలా కొన్ని సిచ్యువేషన్స్ జరిగి క్లియర్ అవుతాయి సమస్యలు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ వారం అంతా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. ఈ వారం అనే కాదు, మరో 2 వారాలు కూడా ఇక్కడ
మీకు రవి 12వ స్థానంలో శనిని కంబస్ట్ చేసుకుంటున్నాడు. అందులో పర్టికులర్గా బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి పార్ట్నర్స్తో కలిసి ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీనలగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మరి ఇటువంటి సిచ్యువేషన్స్ ఏవి మీకు ఎదురవ్వకుండా సేఫ్గా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయవలసి వచ్చినా కూడా చిన్నదాంతో పోయేలాగా ఉండాలి, పెద్దగా మీకు ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే మీరు చేయవలసింది ఏమిటంటే గోశాలకు వెళ్ళి గోవులకి గోధుమలు, క్యారెట్స్, గ్రాసము తినిపించండి. నవగ్రహాల్లో కుజ, కేతు, రవిగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీరు ఎక్కువగా గౌరీదేవి యొక్క ఆరాధన చేయండి. లగ్నంలో ఉండేటువంటి రాహు ప్రభావం తగ్గాలి, ఒక మాయలాగా కమ్ముతున్నప్పుడు ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ 16వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క వార ఫలితాల్లో మనకు 16వ తేదీ నాడు సంకష్టహర చతుర్థి వస్తుంది. కాబట్టి సంకష్టహర చతుర్థి ఎవరైతే చేసుకుంటారో ఈసారి వచ్చినటువంటి సంకష్టహర చతుర్థి ముఖ్యంగా రుణ విముక్తి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అప్పులు బాగా ఉన్నాయండి, అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. ఇక్కడ లాజికల్గా కూడా ఒకటి ఆలోచించాలి. అప్పులు బాగా ఉన్నాయంటే మీరు సంపాదిస్తున్న దానికంటే కూడా అప్పు కట్టడం ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ సింపుల్ లాజిక్. అప్పు అయినా ఒక దెబ్బకి మీకు క్లియర్ అవ్వాలి, లేదా మీ సంపాదన అయినా పెరగాలి. ఈ రెండు తప్పితే మరొకటి లేదు. ఒక దెబ్బకి ఎప్పుడు క్లియర్ అవుతుంది? మీకు ఉన్నటువంటిది ఏదైనా ప్రాపర్టీయో, జ్యువెలరీయో, లేకపోతే ఎవరైనా మీకు సహాయం చేయడం ద్వారానో క్లియర్ అవుతుంది, లేదా ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో మీకు కడుతున్న అప్పుకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీకు ఇన్కమ్స్ పెరగాలి. దీనికి ఈ కష్టములు సంకష్ట హర చతుర్థి అంటే మీకుండేటువంటి వాటిని హరింపజేసేటువంటి శక్తి గణపతికి ఉంటుంది. ఎందుకు అంటే రవి ఆత్మకారకుడు, రవి నుంచి చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు కలిగేటువంటి తిథిది. ఇక్కడ ప్రత్యేకంగా ఈసారి వచ్చినటువంటి సంకష్టహర చతుర్థికి ఆ తిథి నాడు కేతువుతో కనెక్టివిటీ ఉన్నాడు, అది కూడా కన్యారాశిలో. ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఎలా ఉందో మీరు ఆ రోజు కనుక గణపతిని ఎంత అర్చిస్తూ ఓం అపర్ణాయై నమః అనే మంత్రం కూడా చేస్తూ, అందులో ముఖ్యంగా గణపతిని ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే మీకు గణపతిని ఆరాధించినటువంటి ఫలితము వస్తుంది. అమ్మవారిని కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కదంటే అమ్మవారిని ఆరాధించిన కామేశ్వరుడు అయినటువంటి స్వామివారిని ఆరాధించినటువంటి ఫలితం వస్తుంది. అంటే పార్వతీ పరమేశ్వరుడు గణపతిని ఎప్పుడైతే ఈ నామాన్ని మీరు స్మరిస్తూ దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా ఓం అపర్ణాయ నమః మంత్రము మరియు అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకుంటే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఫస్ట్ మీకు ఇన్కమ్ సోర్స్ పెరగడానికి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మీకు ఏదైనా రావాల్సిన ధనం ఏదైనా ఉంది, ఎవరికో డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఇంకేదైనా వేరే సోర్సెస్ ద్వారా రావాల్సినవి ఉన్నాయి, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాము మీడియేటింగ్గా ఉండి, అలాంటి సోర్సెస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు చేసేటువంటి కష్టానికి పర్ఫెక్ట్గా దానికి ఫలితం వస్తుంది. అదేవిధంగా ఇంకా ఎక్కువగా మొండి అప్పులు ఉన్నాయండి, మాకు క్లియర్ అవ్వట్లేదు అనుకునేవారు ఒకటే చెప్తాను నేను మీకు, నిత్యము ఇంట్లో దీపారాధన చేయండి. పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే వాటికి బెల్లము మరియు గోంగూర రెగ్యులర్గా తినిపిస్తూ అక్కడ కూర్చొని కాసేపు అపర్ణాయ నమః అనే మంత్రం ఒకటి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం ఒకటి రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. దీనివల్ల ఏమిటంటే మీరు ఏదో లక్షలు రకరకాల డబ్బులు ఖర్చు పెట్టి బయటపడాల్సిన పని లేదు. కేవలం మీరు మీ యొక్క లైఫ్ని అనాలిసిస్ చేసుకుంటూ, లైఫ్ ఎట్లా ఉంది ఏంటనేటువంటి దాన్ని పొద్దునే నిద్ర లేచిన వెంటనే అనాలిసిస్ చేసుకుంటూ మీ ప్రయత్నాలు మీరు చేస్తూ దేవత మీద, ఆ యొక్క పరమాత్మ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకుంటూ మీరు వెళ్తున్నట్లయితే 100% మీకు క్లియర్ అవుతుంది. ఇక్కడ సహజంగానే ఇప్పుడు కేతు ఇక్కడ ఉన్నాడు, ఈ మే దాటిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మారుతాడో యూనివర్సల్గా కూడా చాలా మట్టుకు ఈ అప్పులకు సంబంధించిన ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొంత రిలీఫ్ అనేటువంటిది అక్కడ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గాలంటే కూడా మీరు నిత్యము గణపతిని మరియు చండి పారాయణం లేదా గణపతి లేదా దుర్గా పారాయణం ఎక్కువగా చేస్తారు. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం గం గణాధిపతయే నమః అనే నామస్మరణ చేస్తూ ఉండండి. ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే
మీరు ఎక్కడా కూడా మీరు చేసేటువంటి పని ఆపకండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రాబ్లమ్స్లో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు నిత్యము చేసేటువంటి జాబు లేకపోతే బిజినెస్ సడన్గా ఆపేస్తారు. ఒకటే చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఒక టైర్ ఉంటుంది చూసారు, టైరో లేకపోతే కాయిన్ రౌండ్గా ఉండేటువంటి పదార్థం మీకు ఏదైతే ఉందో దాన్ని ఇలాగా వేసారనుకోండి, అది తిరుగుతున్నంతసేపు కింద పడిపోదు. ఎప్పుడైతే తిరగడం ఆగిపోతుందో అది కింద పడిపోతుంది. అంటే ఏమిటి, తిరుగుతున్నంతసేపు అది బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. మనం కూడా నిత్యము కర్మ చేస్తూ ఉండాలి, అది కూడా భగవంతుడికి సమర్పిస్తూ చేస్తూ ఉండండి. 100% మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు ఈ సంకష్టహర చతుర్థి చేసుకోవడం వల్ల. అయితే గరికతో స్వామివారిని గరికతో అర్చించండి. పాలతో మీరు పాలు లేకపోతే పాలు లేవనుకునేటువంటి వారు గంధపు నీటితో తర్పణం ఒక చిన్న గణపతి ప్రతిమ ఉన్న లేకపోతే ఒక పసుపు కొమ్ము పెట్టుకునైనా ఓం గం గణాధిపతయే నమః అనేటువంటి నామస్మరణ చేస్తూ చేయండి. 100% మీరు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది.